హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే మీషో నుంచి చక్కని శారీ కలెక్షన్స్ అండి. ఐ థింక్ 7 or 8 డిఫరెంట్ కలర్ శారీస్ అయితే మోడల్స్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక తీసుకొచ్చాను. అలాగే ఈరోజు నేను కట్టుకున్నటువంటి శారీ కూడా మీషోలో తీసుకున్నాను అండ్ చాలా చక్కగా ఉంది. సైడ్లో నేను ఒక ఫోటో కూడా యాడ్ చేస్తానండి. రీసెంట్గా మీ అందరికీ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈ శారీని చాలా రోజుల తర్వాత నేను స్టైల్ చేశాను అండ్ నయనతార మ్యామ్ కట్టుకున్నారు. అండ్ ఇదైతే కనుక దీంట్లో రన్నింగ్లోనే మనకి అయితే కనుక చెక్స్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ అనేది వచ్చింది. సింపుల్ పళ్ళుతో వచ్చిందనమాట. సో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. సింగిల్ కలర్ కాంబినేషన్ పైన చాలా బాగుంది. కొంచెం పేస్టల్స్ క్లాస్ టచ్ ఉండే శారీస్ ఇష్టమైన వాళ్ళకైతే కనుక ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. అండ్ నేను పెట్టుకున్నటువంటి నెక్ సెట్ కూడా సేమ్ మీషోలో తీసుకున్నదే. ఆల్రెడీ నేను మీకు ఇదైతే కనుక ఇంట్రడ్యూస్ చేశాను. హ్యాండ్మేడ్ స్టెప్ వైజ్గా వచ్చేటటువంటి బీడ్స్ జ్యువెలరీ అండి. ఈ రెండింటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి ఈ శారీస్తో పాటుగా. సో లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్స్ చూద్దాం. ఐ థింక్ టోటల్గా ఒక 10 లింక్స్ అయితే ఉంటాయండి ఈజీగా నేను చూపించే శారీ అండ్ నా జ్యువెలరీ అండ్ శారీతో కలుపుకుని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 by 1గా అయితే కనుక కలెక్షన్స్ అన్నిటిని కూడా చూస్తూ మాట్లాడుకుందాం. అన్నీ బాగున్నాయండి, అన్నీ లేటెస్ట్గా వచ్చాయి. ఇంకా అప్కమింగ్ అంతా కూడా వెడ్డింగ్ సీజన్స్కి గిఫ్టింగ్ ఎవరైనా ఇవ్వాలన్నా కానీ లైక్ వీటన్నిటికీ కూడా కాన్సెప్ట్ వైజ్ మీకు నచ్చుతాయి అండ్ బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి చక్కని శారీస్ అనమాట. ఫస్ట్ శారీ అండి బ్లాక్ అండ్ ఇది డోలా మెటీరియల్. బ్లాక్ అండ్ అయితే కనుక మనకి రెడ్ అండ్ కాంబినేషన్ పైన హెవీ బార్డర్తో వచ్చిందనమాట. అండ్ ఇది లెహెంగాస్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వితౌట్ ఎనీ డౌట్ మీరు చాలా హ్యాపీ అయిపోతారు లెహెంగా ఫుల్ ఫ్లేర్తో. బికాజ్ శారీ పన్నా కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఈ శారీ అంతా కూడా ఇట్లా మనకైతే కనుక గోల్డ్ కలర్ మనకి ఫాయిల్ ప్రింట్ లాగా వస్తుందండి. సో చూపిస్తాను. ఇవైతే కనుక ఒకప్పుడు అసలు ఫుల్ ట్రెండింగ్ అండ్ కొన్నిట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ శారీలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే కనుక ఈ బ్లాక్ ప్యాటర్న్కి అయితే కనుక వెళ్ళాను అనమాట. అండ్ ఇదైతే కనుక మనకి శారీ అండి. వన్స్ ఒకసారి ఇప్పుడే ఓపెన్ కదా, ఓపెన్ అయ్యి మనం ఒక ఇది కట్టుకున్నామంటే కనుక ఒకసారి ఒక వాష్ పడిందంటే ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతుంది. పళ్ళు నుంచి చూస్తున్నాము. దీంట్లో కూడా వైట్ కలర్ ఫుల్ ట్రెండింగ్లో ఉండేనండి. నేనైతే ఈసారి బ్లాక్ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ దీంట్లో ఎల్లో అండ్ రెడ్ కూడా చాలా బాగుందండి. ఇది ఇలా మొత్తం అంతా కూడా కంటిన్యూషన్ మనకి శారీ అనేది ఇలాగే వచ్చేస్తుందండి. ఇదంతా కూడా వీవింగ్ కాదు కానీ అంత లుక్ అయితే కనుక వస్తూ మనకి ఈ ఫాయిల్ ప్రింట్ గోల్డెడ్ దాంతో తీసుకున్నారు. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ కూడా ఉంది దీంట్లో మనకి. అండ్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ కూడా ఎలా వచ్చింది అనేసి కూడా. అండ్ శారీ పరంగా అటు లెహెంగా పరంగా రెండింటికి కూడా మీకు ఇది బాగుంటుందని నేనైతే బడ్జెట్ రేంజ్లో ఇది ఒక శారీ అనేది తీసుకొచ్చాను. ఈ కలర్ కాకుండా ఇంకా వేరే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎనీ కలర్ని కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తారో మీకు దీని పక్కనే ఉన్న అన్ని కలర్స్ కూడా కనపడతాయి. 80 cm బ్లౌజ్తో అయితే కనుక మనకి ఇట్లా మునియా టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తాయి కదా అండి. మునియా బార్డర్ లాగా ఆ సింబల్ ఉంటుంది కదా, అట్లాంటి ప్యాటర్న్తో అయితే కనుక ఇవి వచ్చాయి. సో ఓవరాల్గా అయితే కనుక ఫాయిల్ ప్రింటెడ్ థీమ్తో శారీ అయితే కనుక మనకి డోలాలో ఇలా ఉంటుంది. అండ్ నేను ఎందుకు బ్లాక్ చూస్ చేశానంటే బ్లాక్ చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో అందుకైతే ఈ బ్లాక్ అండ్ కాంబినేషన్ కూడా బ్రైట్గా ఉందని చూస్ చేశాను. బట్ దీనిలో ఉన్న అన్ని కలర్స్ కూడా యాక్చువల్గా బాగానే ఉన్నాయండి. మీరు ఎనీ కలర్కి వెళ్ళండి, బ్లాక్ కూడా ఓకేనే. అండ్ కొంతమందికి బ్లాక్ నచ్చదు కాబట్టి నేను ఆ కలర్ని కూడా మీకైతే చెప్తున్నాను అనమాట, ఎనీ కలర్ మీకు వెళ్ళండి అనేసి. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఈ శారీ బటర్ఫ్లైలో మనం ఇంతకుముందు దీంట్లోనే పింక్ ఇచ్చామండి. అసలు మనమే ఇచ్చాం ఫస్ట్ మన పేజ్లోనే వచ్చింది నావీ బ్లూ. నేనైతే కనుక స్టైల్ చేసినప్పుడు కూడా చాలామంది కూడా నన్ను బ్లౌజ్ డీటెయిల్స్ అడిగారు దాంట్లో. ఇదేంటంటే కొత్తగా వస్తుంది ఈ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. సో నాకు ఫస్ట్ చూడంగానే బాగా అనిపించింది అనమాట. ఇదైతే కనుక పళ్ళు అండి. ఇట్లా స్టోన్ వర్క్ ప్యాటర్న్తో ఈ విధంగా తీసుకున్నారు. దీనిలో నథింగ్ స్పెషల్. ఇంతకుముందు మనం చూసిన ప్యాటర్నే, దీనిలో స్పెషల్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అంతే. ఇక్కడ పెద్ద బర్డ్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది కూడా ఫ్రంట్ బ్లౌజ్కి కూడా బటర్ఫ్లై చేయించుకుని కూడా బ్లౌజెస్ని పెట్టింది కూడా మనం చూస్తూనే ఉన్నాం బయట. అండ్ నేను ఈ మధ్య కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా చూసానండి, నాకు కూడా బాగానే అనిపించింది అలా ప్యాటర్న్ కూడా మనకి వేయించుకోవడం అనేది. నైస్ క్రియేటివిటీ కదా. సో అలా మీరు ఏదైనా డిజైన్ చేయించుకోవాలి, కొత్త కలర్ కావాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఇది చూడండి. ఇది చాలా కొత్తగా వచ్చింది బటర్ఫ్లై ప్యాటర్న్లో స్పేస్ సిల్క్లోనే ఇట్లా ఉంటుందన్నమాట. సో కొంతమందికి ప్యారెట్ గ్రీన్ లైక్ ఇట్లా ఇష్టం ఉంటాయి కాబట్టి ఇది ఒక డిజైన్ అని తీసుకున్నాను. స్టోన్ వర్క్ అయితే కనుక ఫ్రంట్ మనకి పళ్ళు పాట వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడితో ఎండ్ అయిపోయి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ మనకి శారీ సేమ్ అన్నిటికీ ఎలా అండి అలాగే వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా స్టోన్ బటర్ఫ్లై ప్యాటర్న్తో ఇది శారీ కూడా మంచి లెంత్ ఉందండి. లైట్ వెయిటే ఉంది, పెద్ద వెయిట్ కూడా లేదు.
అండ్ రన్నింగ్లోనే మనకైతే కనుక వచ్చినటువంటి ఫ్యాబ్రిక్తో ఇక్కడ మనకైతే కనుక దీనికి బ్లౌజ్ బార్డర్తోని మనకి బ్లౌజ్ పార్ట్ అయితే కనుక డివైడ్ అవుతూ వచ్చింది. ఒకవేళ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, మీరు లింక్ క్లిక్ చేసుకోండి, హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ కూడా నేను చాలా క్లియర్గా ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ అయితే కనుక బేబీ పింక్ కాంబినేషన్లో చాలా కొత్తగా వచ్చినటువంటి మరొక శారీ అండి. ఇది కూడా వెరీ న్యూ అప్డేట్ మనకి మీషోలో. మెయిన్గా ఏంటంటే దీని డిజైన్ అనమాట. అండ్ గోల్డ్ కలర్ 2 సైడ్ ఈక్వల్ బార్డర్తో వచ్చేసి ఇట్లాగా కొంచెం చూడటానికి ఏంటంటే ఇది డిజిటల్ ప్రింటెడ్, బట్ సడన్గా చూస్తే ఎవరైనా కానీ హ్యాండ్ పెయింటెడ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అనుకుంటారనమాట, బట్ కాదు, ఇది డిజిటల్లోనే ఉందండి. వాష్లో కూడా మీకు చెక్కు చెదరదు. మంచి సాఫ్ట్ మెటీరియల్ పైన క్లాసీ టచ్ ఉన్నటువంటి శారీ ఇది కూడా మనకి. ఇలా అయితే కనుక మనకి పళ్ళు అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఇదండి, ఇది ఒక కాన్సెప్ట్. బాగుంది అసలు శారీ, చాలా కొత్తగా వచ్చింది. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు, నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితేనేమి, కలర్ కాంబినేషన్ అయితేనేమి, ఇట్స్ అ వెరీ డీసెంట్ శారీ అండి ఇదైతే మాత్రం మొత్తం అంతా కూడా. సో ఇది ఒక ప్యాటర్న్ చూడండి, అసలు కట్టుకుంటే కూడా ఆఫీస్ రిలేటెడ్గా కానీ టెంపుల్స్కి కానీ ఎక్కడికైనా అండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఇట్లా దూదిలాగా ఉందన్నమాట. అండ్ క్లోజప్ లుక్లో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా కూడా ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు చూసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. బేబీ పింక్లోనే మనకి కాంబినేషన్ సాఫ్ట్ మీద ఉంది కదా, దీని మీద ఇదిగో మీకు బ్యాక్ సైడ్ ఓకే వెరీ క్లియర్గా చూపించేశాను. ఓవరాల్ శారీ ఇంతే మనకి డిజైన్ ఆఫ్ డబుల్ బార్డర్ అండి. ఇది ఇంకా మనకి ప్రింటెడ్ థీమ్తో వచ్చిన డిజైన్ ఏదైతే వచ్చిందో అదొక బార్డర్, అండ్ గోల్డ్ కలర్ ప్యాటర్న్లోనే పట్టు బార్డర్ లాగా ఒక బార్డర్. శారీ ఎండ్ అవుతూ మనకి బ్లౌజ్తో అయితే కనుక ఇక కంప్లీట్గా లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇది కంప్లీట్గా అయితే కనుక దీని డిజైన్ డీటెయిలింగ్ విత్ బ్లౌజ్తో మనకి ఇలా ఉంటుందన్నమాట. హైలీ 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 రికమెండెడ్. డెఫినెట్గా నేను మీకు రికమెండ్ చేస్తానండి. మెయిన్ దీని క్వాలిటీకి అయితే మాత్రం సూపర్ మార్క్స్ వేసేయచ్చు దీనికి. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఇదైతే కనుక బ్రింజాల్ బ్లూ ప్యాటర్న్ లాగా ఉంటుంది అనమాట. మంచి వైన్ కలర్ టచ్ ఉన్నటువంటి సారీ, మొత్తం అంతా కూడా వీవింగ్ అండి. ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది, హ్యాపీగా మీరు ట్రై చేసేయచ్చు. ఇదైతే కనుక టజిల్స్ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ నుంచి వస్తుందండి. ఇది చాలా కొత్తగా వచ్చింది మనకి మీషోలో. ఇంకా నాకు తెలిసి అసలు ఎవరు రివ్యూ కూడా ఇచ్చి ఉండరు, మనమే ఇస్తున్నాం ఫస్ట్ టైం. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు చూసి లైక్ పర్చేజ్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఒకసారి మన పేజ్ చూడండి. ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే, అండ్ అప్కమింగ్లో కూడా ఇంకా చాలా కలెక్షన్స్ మన పేజ్లో రాబోతున్నాయండి. డిఫరెంట్ యాప్స్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోగలుగుతారు పేజ్ ఫాలో అయితే. వీవింగ్ అండి, కాపర్ వీవింగ్ అయితే కనుక దీన్ని హైలైట్ చేస్తుంది. చాలా చక్కగా ఉందండి. 2 సైడ్ కూడా ఈ డిజైన్ మనకి బార్డర్ లాగా వచ్చేస్తుంది. క్లోజప్ లుక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇట్లా ఉంటుంది అనమాట ప్యాటర్న్ వచ్చేసి. వెరీ క్లాసీ అండి, ఎంత నీట్గా ఉంటుందో కట్టుకుంటే కూడా. అండ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వీటిలో కలర్స్ కూడా వచ్చాయి, కానీ నాకు ఈ కలర్ ఎందుకో బాగా నచ్చింది. దీన్ని ఇంకా హైలైట్ అంటే కలర్ ఫస్ట్ వేస్తే కనుక దీనికి కాపర్ వీవింగ్ ఏదైతే వచ్చిందో అది ఇంకా లుక్ తీసుకొచ్చింది. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్సే లేవు. వెరీ నైస్ కటింగ్ వీవింగ్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ కూడా వస్తుంది. సూపర్ ఉంటుందండి. అండ్ ఈ లెంత్ కూడా చాలా ఉంది. హెల్దీ పర్సనాలిటీ, హైట్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా మీకు ఇది సరిపోద్దండి. చాలా పెద్దగా వచ్చింది, మీరు చూడవచ్చు. కట్చింగ్ పాయింట్ ఇలా లైన్స్ పైన వచ్చేసింది కాస్త పార్ట్. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చేసి జరీ బూటీతోని ప్యాటర్న్ మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కావాలి అనుకుంటే కనుక ఇలా చూడవచ్చు మీరు. ఇది కూడా చాలా బాగుంది. వెరీ నైస్ శారీ. బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి అన్నీ కూడా. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి. కాంబినేషన్ కలర్ అయితే నాకు తెలుసు అసలు ఇది ఎవరి దగ్గర ఉండదన్నమాట. అంత చక్కగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఇది చక్కగా ఎల్లో కలర్ బార్డర్తోని దట్టు ఇట్లా మనకి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ తీసుకున్నారు. వెరీ నైస్ కలర్ కాంబినేషన్ వైజ్ వెరీ రేర్ కాంబినేషన్ అండి. కొంచెం మన దగ్గర యూనిక్గా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. నేనైతే దీన్ని డెఫినెట్గా మీకు రికమెండ్ చేసేస్తాను. నెక్స్ట్ దీనికైతే కనుక మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. ఇది పళ్ళు. ఎల్లో కలర్ వచ్చేసి మనకైతే కనుక బ్లౌజ్ వచ్చిందండి. వన్స్ స్టిచ్చింగ్ అయి వేసుకున్న తర్వాత మాత్రం మీకు డెఫినెట్గా నచ్చేస్తుంది. ఇదైతే కనుక ఇలా ఉంటుందండి మనకి సారీ. ఓవరాల్ లుక్ అయితే ఇంతే. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అంతా కూడా తీసుకున్నారు. అండ్ మీకు తెలుసు కదా, పింక్ అండ్ ఎల్లో ఎప్పుడైనా కానీ సూపర్ హిట్ కలర్ కాంబినేషన్లో ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిందనమాట. అండ్ అదే దానిలో నేను తీసుకున్నాను. ఇలా వస్తుంది. మీషోలో ఇది కూడా అవైలబుల్గా ఉందండి. పిచ్చ క్లాస్ ఉంటుంది కడితే మాత్రం. కాంబినేషన్ కలర్ ఫ్యాబ్రిక్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు క్లోజప్ లుక్ చేసుకోవచ్చు ఇలాగా. కంప్లీట్ మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఈ ఫ్లవర్ బూటీ అయితే కనుక తీసుకున్నారనమాట. ఓవరాల్ శారీ ఇది
కట్ చెంగు అండి. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ సూపర్ ఉందండి. అసలు కలర్ అయితే 1 మీటర్కి చక్కగా వచ్చేసి మళ్ళీ మనకి దీనికి బార్డర్ కూడా ఇచ్చారు. మీరు ఫ్రంట్ వేయించుకోండి, బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే కనుక వేపించేసుకున్నారంటే కనుక బాగుంటుంది. మీకు నచ్చిన ప్యాటర్న్ పెట్టేసి చక్కగా దీన్ని స్టైల్ చేసుకోండి అండి. క్లాస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ అనమాట. ఓకే, మగ్గం వర్క్ లాంటిది వేయించుకున్నా కానీ బాగానే ఉంటుందండి. లేదు మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ ఎల్లోలో అలా ఉన్నాయనుకుంటే కూడా మీరు స్టైల్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా, క్లాస్ ఉంది. యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. వీవింగ్, కలర్ కాంబినేషన్, షైన్ అంతా కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దామండి. ఈ శారీ కూడా షైన్ అనేది చాలా బాగుంటుంది. ఇదేంటంటే హాఫ్ వైట్ విత్ ఎల్లో కలర్, దానిపైన అయితే కనుక బార్డర్ వచ్చేసి ఇలా హైలైట్ అవుతూ వచ్చిందనమాట. మెయిన్ దీనికి ఏంటంటే క్వాలిటీ, షైన్, నెక్స్ట్ కాంబినేషన్ మనకి ఈ డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ బెస్ట్ ప్రైస్లో ఉందన్నమాట. సో దీనికి ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. ఇది ఎల్లో కలర్లో వచ్చేసి మనకైతే కనుక శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదైతే కనుక వచ్చేస్తుంది ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది స్టార్ట్ అయిపోయింది. శారీ అంతా కూడా మనకి హెవీ బార్డర్ అయితే కనుక ఉందని చెప్పొచ్చు. అండ్ శారీ కూడా చాలా క్లాస్గా ఉంది. హైలీ రికమెండెడ్. క్వాలిటీ వైజ్, కలర్ కాంబినేషన్ వైజ్ బాగుందండి. ఇదైతే కనుక మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి పళ్ళు సైడ్కి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఇంకా ఇదైతే కనుక ఫస్ట్ ఓవరాల్ శారీ చూసేసుకోండి, తర్వాత నేను వేసుకున్న లుక్ను కూడా చూపించేస్తాను. ఇదైతే కనుక మనకి పళ్ళు, ఓవరాల్గా శారీ ఇట్లా వస్తుంది మనకి. బ్యూటిఫుల్ శారీ అండి. మంచి ఇట్లా సాటిన్ లాగా మెరిసిపోతూ ఫ్లోయిగా అయితే కనుక ఉందని చెప్పాలి. అండ్ షైన్, క్వాలిటీ టూ గుడ్. నెక్స్ట్ లెవెల్ శారీ ఇలా ఉంటుందండి. ఒకవేళ ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా తీసేసుకోండి. ఇన్ని రకాల వెరైటీ ఆప్షన్స్ అండి మన దగ్గర. మీషోలో అలా వచ్చాయి అంటే కనుక ఇలా మన పేజ్లో వచ్చేస్తాయి. అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు. సో ఒకసారి చూడండి, పేజ్ ఫాలో అయిపోతే కనుక మీకే ఇంకా ముందు బోల్డ్ అన్ని కలెక్షన్స్ నేను మీకు చూపిస్తూనే ఉంటాను. అండ్ మన ఫాలోవర్స్కి కూడా ఎక్కడా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండానే ఇస్తూ ఉంటానండి. ఇది చూడండి, పైన సైడ్ బార్డర్ అనమాట, కొంచెం చిన్నగా వచ్చేసి కింద సైడ్ అయితే కనుక మనకి బార్డర్ ఈ విధంగా. దీంట్లో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి. నేనైతే కనుక ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇది కూడా మనకి స్టార్టింగ్లో మనం ఒకటి చూసాం కదా, గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింటెడ్లో వచ్చేసి ఆ ప్యాటర్న్లో వచ్చింది. ఇదైతే కనుక పళ్ళు అండి. అసలు సూపర్ ఉంది శారీ. చూడండి మీరు, పళ్ళు అండి. ఇదైతే కనుక కలర్ కాంబినేషన్ మస్తు పింక్ కలర్ బ్లౌజ్ వేసి కడితే కనుక సూపర్ ఉంటుందండి. ఇది మనకేంటంటే మెంతి కలర్ టైప్ చెప్తాం కదా, సో దాంట్లోనే కొంచెం డార్క్ కలర్ చాట్. నేను ఖచ్చితంగా శారీ కట్టుకుని చూపిస్తా. ఫ్లోయి ఉంది మనకైతే. ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ దాంట్లో, అండ్ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నా వీడియోలో అయితే కనుక ఈ శారీ కట్టుకున్న లుక్ మీకు నేను డెఫినెట్గా చూపించేస్తాను. ఇదైతే కనుక బార్డర్ అండి. ఓకే, శారీ అంతా కూడా ఇప్పుడు నేను మీకు కంటిన్యూషన్ ఒక్కసారి ఇలా చూపించేస్తాను. కలర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక అలా కూడా తీసేసుకోవచ్చు. ఓవరాల్ శారీ విత్ బ్లౌజ్తో అయితే కనుక మనకి ఇలాగా ఎండ్ అయిపోతుంది. ఇదండి కంప్లీట్ శారీ లుక్. జరీ లైన్స్ లాగా అయితే కనుక ఇలా వచ్చేసాయి మనకి. ఇలా అంటే లైక్ ఇది అంతా కూడా ప్రింట్. మీకు బ్యాక్ సైడ్ చూపించేస్తా, అప్పుడు ఇంకా కూడా బెటర్ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇదనమాట. కొంచెం కేర్ఫుల్ వాష్ చేసుకున్నామంటే మంచి లైఫ్ ఉంటుంది, షైన్ కూడా తగ్గకుండా ఉంటుంది. ఇదైతే కనుక మన లాస్ట్ శారీ. ఓకే, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇదండి కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.